సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఎగ్స్ తినడం అనేది చాలా అయోమయంగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఎగ్స్ పై అపోహలు పెరిగిపోతున్నాయి. ఎగ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారని కొంతమంది చెప్తుండడం వల్ల వీటిని తినాలా తినకూడదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. అలాగే ఎగ్స్ తినాలని ఇష్టపడితే బరువు పెరుగుతారని భయపడాల్సిన అవసరం లేదు. గుడ్డులోని పచ్చసొన తింటే ఫ్యాట్ పేరుకుంటుందన్న ఆందోళన కూడా అవసరం లేదు. ఎగ్స్ తినకుండా అడ్డుకుంటున్న అపోహలకు ఇప్పుడే స్వస్తి పలకండి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కోడిగుడ్లపై ఉన్న అపోహలు వాస్తవాలేంటో తెలుసుకుందాం. అపోహ: ఎగ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతారని అపోహ ఉంది. ఫ్యాక్ట్: ఎగ్స్ లో ఫ్యాట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మెటబాలిజం ను మెరుగుపరిచి చాలాసేపటి వరకు పొట్ట నిండిన ఫీలింగ్ ను కలిగిస్తాయి. దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి. అపోహ: ఎగ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయని చాలా మంది భావిస్తారు, కానీ ఇది వాస్తవం కాదు. ఫ్యాక్ట్: ఎగ్స్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, హై కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి ఎగ్స్ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. అపోహ: గుడ్డులోని పచ్చసొనలో కావలసినంత ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాక్ట్: గుడ్డులోని తెల్లసొనలో పచ్చసొనలో కంటే 2 రెట్లు ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఎగ్ మొత్తాన్ని తెల్లసొన, పచ్చసొనను తింటే సరైన ఫలితాలు పొందగలుగుతారు. అపోహ: ఎగ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలా పెట్టకూడదా అనేది మరో అయోమయానికి గురిచేసే సందేహం. చాలా మంది ఎగ్స్ ని కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలని భావిస్తారు. ఫ్యాక్ట్: ఎగ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కబోర్డ్స్ లో కూడా ఎగ్స్ ని స్టోర్ చేయవచ్చు. రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుని తర్వాత వండుకోవచ్చు. అపోహ: వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యకరమైనవి. ఫ్యాక్ట్: వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ టేస్ట్ లో ఎలాంటి తేడా ఉండదు. అలాగే పోషకాలు కూడా రెండింటిలోనూ ఒకే విధంగా ఉంటాయి. అపోహ: ఉడికించిన కోడిగుడ్డులో మాత్రమే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఉడికించిన కోడిగుడ్డునే తీసుకోవాలి. ఫ్యాక్ట్: కోడిగుడ్డుని ఎలా తీసుకున్నా పోషకాలు పొందవచ్చు. ఉడికించిన ఆమ్లెట్ రూపంలో, ఫ్రై ఎలా తీసుకున్నా అందులోని ప్రోటీన్స్ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.